మాస్టర్స్, మనము భౌతికంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బందులనిపిస్తాయి. చిన్న చిన్నవి కూడా పెద్దగా అనిపిస్తాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలు కరెక్ట్‌గా స్కూల్‌కి రెడీ అవ్వకపోయినా, వాళ్ళు హోంవర్క్ చేయకపోయినా, చదువుకోకపోయినా, అలానే ఆఫీస్‌లో మనం ఏదైనా తప్పులు చేసి మననెవరైనా పాయింట్ ఔట్ చేసినా, అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకొని లాస్ అయినా, అవన్నీ కూడా పెద్దగా కనిపిస్తాయి మనకి ఒక్కొక్కసారి. అది కనిపించడం చాలా సహజం. ఎందుకంటే భౌతికంలో ఉన్నాము. అందరితో కంపేర్ చేసుకుంటాము. సో, మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన బ్రతుకు మనం బ్రతుకుతుంటే, మన జీవితం చాలా సులభంగా, సాఫీగా ఉన్నట్టనిపిస్తుంది. ఎవ్వరితో కంపేర్ చేసుకోకపోతే. ఒక్కసారి ఎప్పుడైతే మనము వేరే వాళ్ళలాగా అవుదామనుకుంటామో, అప్పటినుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళలాగైతే బావుంటుంది, వీళ్ళలాగైతే బావుంటుంది అని అనుకుంటామో, మనకున్న ప్రాబ్లమ్స్ మనకు స్టార్ట్ అవుతాయి. అలాంటి కథే ఈరోజు కథ. చాలా సరదా అయిన కథ. పిల్లలకు కూడా చెప్పొచ్చు. ఒక వెర్షన్ ఆఫ్ ఈ కథ మనం పిల్లలకి కూడా చెప్పొచ్చు. సో, ఏంటంటే ఒక ఊర్లో ఒక దర్జీ అతను అంటే ఒక టైలర్ ఉండేవాడనమాట. చిన్న కొట్టు. అంటే కొట్టు కూడా కొట్టు కాదు. ఒక చిన్న రూము. ఆ రూమ్‌కి ఆనుకొని వాళ్ళ ఇల్లు ఉండేది. ఇల్లు కూడా ఒకటే రూము. ఒక రూము, ఒక వంటిల్లు అంతే. ఆయనకి ముగ్గురు పిల్లలు. భార్య, ముగ్గురు పిల్లలు, తను. అందరూ ఒక్క కాంపౌండ్‌లోనే ఉండేవారు. ఒక కాంపౌండ్‌లో అక్కడ ఒక రూము ఉండడానికి, ఒక చిన్న రూము కుట్టుకోడానికి, మెషిన్ కుట్టడానికి ఒక మెషిన్ ఉండేది అతని దగ్గర. అతని దగ్గర అందరూ వచ్చేవారు, కుట్టించుకునేవారు, ఎళ్ళేవారు. ఆ కాలంలో ఏంటంటే ఇలా మాల్స్ ఇవన్నీ లేవు కాబట్టి దర్జీల దగ్గరికెళ్ళి కుట్టించుకునేవారు. ప్యాంటు చొక్కాలు, బ్లౌజులు అన్నీ వాళ్ళే కుట్టేవారనమాట. సో, అతను చాలా బిజీగుండేవాడు. కాకపోతే ముగ్గురు పిల్లలు గదా! ఆ కాలంలో చదువులు గూడా అంతంత మాత్రమే. పాత కాలపు కథ. బాగా అల్లరి చేసేవారు. ఇట్లా కాంపౌండ్‌లాగా ఉంటది కదా! వాళ్ళ కాంపౌండ్ కట్టుకుంటారు కదా! లోపలేమో 2 రూమ్‌లుండేవి చిన్నవి. మిగతాదంతా స్పేస్ ఉండేది. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటూ గోల గోల చేసేవారు. ఇతనికేమో చిర్రెత్తిపోయేదసలు చాలా కోపమొచ్చేది. అబ్బా! పిల్లలు కాదు వీళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారసలు. ఎంత నరకం చూపిస్తున్నారసలు. ప్రశాంతంగా ఉండనివ్వరు, ప్రశాంతంగా ఏది చేసుకోనివ్వరు అని అంటారనమాట. అనంగానే ఆయన ఆహ్, హ్మ్, ఆహ్, ఒకరోజు ఏమైద్దంటే గుడికెళ్తాడాయన. గుడికెళ్ళినప్పుడు అక్కడొక స పూజారి, సన్యాసి అక్కడ కూర్చొనుంటాడు గుడిలో. ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఈయనను చూస్తాడనమాట. చాలా దీనంగా ఉంటాడు. అంటే ఏదో కష్టాలు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నట్టుగా మొహం అలా పీక్కుపోయి ఉండి చాలా ఇబ్బంది పడుతున్నట్టు ఉంటాడు. అయితే అడుగుతాడనమాట ఆ సన్యాసిని. "నమస్కారం స్వామి" అంటే, "ఏం కావాలి నాయనా" అంటే, "నువ్వు చూడ్డానికి చాలా వీక్‌గా ఉన్నావు. ఏమైంది? అంతా ఓకేనా?" అని అడుగుతాడు ఆ సన్యాసి. "లేదు నాకు ముగ్గురు పిల్లలున్నారు. రాక్షసులు అసలు నన్ను పడుకోనివ్వట్లేదు. నన్ను ఏమీ చేయనివ్వట్లేదు. నా పని చేసుకోనివ్వట్లేదు మెయిన్. అసలు నాకు మనశ్శాంతి లేదు. అసలు పెళ్ళెందుకు చేసుకున్నాను? నాకు నరకంగా అనిపిస్తుందసలు. ఏ పనులు సరిగ్గా అవ్వట్లేదు" అని ఇంకా ఆ స్ట్రెస్ అంతా చెప్పుకుంటాడు. అయితే ఒక పని చెయి, "రేపు మీ పిల్లని కూడా తీసుకురా" అంటాడు. తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఈయన ఏం జేస్తాడు, పూజారి ఎవరైతే ఉన్నారో పూజారి కాదు సన్యాసి. అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ గుడిలోకొచ్చిన సన్యాసి, అతను వీళ్ళ నాన్న అదే ఈ టైలర్‌ని ఒక పక్కకు తీసుకొచ్చి అడుగుతాడు. "నీ ప్రాబ్లమ్ నాకర్థమైంది. నేను మీ పిల్లలతో మాట్లాడతాను" అంటాడు. పిల్లల్ని అడుగుతారు, "మీ నాన్న ఎలా ఉంటాడు ఇంట్లో?" అంటే, "బాబోయ్! మా నాన్న బాబోయ్! పిచ్చి పట్టినట్టు అరుస్తూ ఉంటాడెప్పుడు. అసలెప్పుడూ మమ్మల్ని హ్యాపీగా ఉండనివ్వడు. మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వడు. ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు" అని అంటారు. సరే అయితే, "మీ నాన్న బాగా ఇబ్బంది పెడుతున్నాడు గదా! మీ నాన్నని డిస్టర్బ్ జేయకుండా మీకు నేనొక కోడినిస్తాను. ఆ కోడితో మీరాడుకోండి. కోడితో మీరాడుకోండి. మీ నాన్న పనులు మీ నాన్న జేసుకుంటాడు. అప్పుడు మీ మీద అరవడు" అని అంటాడు. ఈయన దగ్గరికెళ్ళి ఏం జెప్తాడు టైలర్ దగ్గరికి, "నేనొక కోడినిస్తాను. మీ పిల్లలు బిజీగా ఉంటారు. అప్పుడు నీ దగ్గరికి రారు, నీ చుట్టూ తిరగరు, అల్లరి పెట్టరు" అని ఆయన టైలరింగ్ కుట్టినప్పుడు గుడ్డు ముక్కలొస్తాయి గదా! గుడ్డు ముక్కలన్నీ ఎగిరేసుకుంటూ ఆడుకునేవారు ఈ పిల్లలు. అట్లాంటి పనులేమి చేయరు. కోడితో వాళ్ళు బిజీగా ఉంటారు గాబట్టి, "ఈ కోడిని తీసుకెళ్ళు" అని చెప్పి ఆయన దగ్గరున్న ఒక కోడిని తీసుకొచ్చి ఈళ్ళకిస్తాడు. సరే అని చెప్పి తీసుకెళ్ళు 15 రోజుల్లో వచ్చి నాకెలాగుందో చెప్పు. 15 రోజుల దాకా రాకు. నువ్వు భరించాలి 15 రోజులు. ఏదేదైనా నువ్వు భరించు. అంతా బానే ఉంటుంది. కానీ నువ్వు భరించు అంటాడు. సరే అంటాడు. వెళ్తాడు. ఆ కోడిని తీసుకొనెళ్తారు. ఇంటికెళ్ళంగానే పిల్లలేం జేస్తారు, ఆ కోడి వెనక పిల్లలు, పిల్లల వెనక కోడి పరిగెట్టుకుంటూ ఉంటారు. ముందు కన్నా గూడా ఇంకా ఘోరంగా ఉందిప్పుడు. అసలు కూర్చోడానికి లేదు, నుంచోడానికి లేదు. ఎక్కడ పడితే అక్కడ కోడే పెడుతుంది. కోడి వెనక పక 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 అంటూ వీళ్ళు పరిగెడుతున్నారు. ఇంకా మరి ఆ పూజారి ఏం జెప్పాడు,
15 రోజుల దాకా రావద్దన్నాడు ఆ సన్యాసి. 15 రోజుల దాకా రావద్దన్నాడు. 15 రోజుల వరకు ఓపిక పట్టాడు. ఓపిక పట్టి ఎళ్ళాడు. "ఏంటండి బాబు నాకసలే పిచ్చిలేసినట్టుంది" అంటే, "మీరు ఇంకో కోడినిచ్చారు. ఆ కోడితోటి ఇంకా గందరగోళంగా ఉంది. ఆ కోడేమో ఇల్లంతా తిరుగుతుంది. మా పిల్లలు దాని వెంట పట్టుకుంటా అని దాని ఇల్లంతా తిరుగుతున్నారు. మా ఇంట్లో మా ఆవిడకి చిరాకొస్తుంది, కోపమొస్తుంది. ఇదంతా చూసి పనెక్కువైపోయిందండి" అంటే, "అయ్యయ్యో! ఇట్లా అయిపోయిందా? అనుకోలేదే ఇట్లా అవుతుందనేసి. సరే ఒక పని చేద్దువు గాని, ఒక కో ఒక కోడి ఆల్రెడీ ఉంది గదా! ఇప్పుడు నువ్వు ఒక గోట్‌ని తీసుకెళ్ళు. గోట్ అంటే మేక. మేకని తీసుకెళ్ళు అంటాడు. మేకని తీసుకెళ్ళు అనంగానే, మేకెందుకండి ఆల్రెడీ కోడుంది గదా! అంటే, ఆ మేక, కోడి ఆడుకుంటుంటాయి. మీ పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఆడుకుంటారు. అప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ జేయరు. కోడి వల్లే గదా ప్రాబ్లమొచ్చింది. సో, అందుకని మేక, కోడిని అవి 2 ఒక దగ్గరుంటాయి అని. సరే అంటాడు. మరి జంతువుల్ని తీసుకెళ్ళంగానే వాటికి అన్నం బెట్టాలి, అన్నీ జేయాలి గదా! వాళ్ళ ఆవిడేమో విసుక్కోవడం మొదలెడతది. అసలు పిల్లలకే జేయలేకపోతున్నాను ఈళ్ళకేం జేస్తాను అని. ఆ పిల్లలేం జేస్తారు, పిల్లలు కూడా వెళ్తారు ప్రతిసారి వాళ్ళ నాన్నతో సన్యాసిని గలవడానికి. సో, పిల్లలేం జేస్తారు చక్కగా ఆడుకుంటున్నారు. ఆ పిల్లలు కోడి వెనక పడడం, ఆ కోడి మేక వెనక పడడం, మేక మళ్ళీ పిల్లలు వెనక పడ్డం. ముగ్గురు పిల్లలు కాస్త ఇప్పుడు ఐదుగురయ్యారు. ఎందుకంటే కోడి, మేక గూడా యాడ్ అయినాయి. ఇల్లంతా గందరగోళంగా ఉంది. 15 రోజులుండాలి. అది రూలు. 15 రోజుల తర్వాత మళ్ళీ ఎళ్తాడు గుడికి. ఆ సన్యాసి అంటాడు, "ఏంటి ఇలా వచ్చావు?" అంటే, "ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందా?" అంటే, "నన్ను జూస్తే మీకు తెలియట్లేదా? నిద్రపోయి ఎన్ని రోజులయిందసలు. ఇంక నేను పిచ్చివాడినయిపోతాను. నాకు మెంటలెక్కిపోతుంది. ఈ పిల్లలేంటి రాక్షసులు వీళ్ళు. అసలు పిల్లలే ఎందుకున్నారో నాకు. నా భార్యేమో అరుస్తా ఉంది. అదేమో గయ్యాళి గంప" అని ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం మొదలెట్టారు. అయ్యయ్యో! ఇట్లా అయిపోయిందా? ఒక పని చేద్దాం అయితే. నీకు ముగ్గురు పిల్లలున్నారు. నీకిప్పుడు 2 యానిమల్స్ ఉన్నాయి. 2 జంతువులున్నాయి. ముగ్గురు పిల్లలున్నారు. ఏం చేద్దాం నేను ఒక గాడిదనిస్తా. ముగ్గురు పిల్లల్ని చెరో జంతువుతో ఆడుకోమని జెప్పు. ఓకే. ముగ్గురు పిల్లలు ఆడుకున్నప్పుడు నీకు వాళ్ళు ముగ్గురు బిజీగా ఉంటారు. ఆ 3 జంతువులు గూడా బిజీగుంటాయి. ఇప్పుడేంటి ఒకటి వెనక ఒకటి పరిగెడుతున్నాయి గదా! ఆ 3 ముగ్గురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంతో ఆడుకుంటారు. సరిపోద్ది నీకు. పర్ఫెక్ట్‌గా సరిపోద్ది. నీ పని నువ్వు జేసుకోవచ్చప్పుడు. అనంటే, ఆ ఒక్క కాంపౌండ్‌లో ఇప్పుడు భార్య, భర్త, ముగ్గురు పిల్లలు, ముగ్గురు జంతువులు. ఇంకా ఆలోచించుకోండి ఎలా ఉంటదో పరిస్థితి. ఇంకా ఇతనికి నిద్ర గూడా లేదు. 15 రోజులు అసలు ఒక్క రోజు గూడా సరిగ్గా పడుకోలేదు. ఆ గాడిద అరుస్తూ ఉంటది. ఇష్టమున్న టైంకి. కోడి పొద్దున్నే లేపేస్తది. ఆ మేకకేమో అన్నీ మెయింటైన్ జేయాలి గదా! మరి ఇన్ని జంతువులున్నప్పుడు. వాళ్ళ భార్య అరుస్తూ ఉంటది. "అసలు ఎందుకు తీసుకొచ్చి పెట్టావు? మనకున్నదే డబ్బులు లేక మనం జస్తుంటే వీటికి ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు ఎంతో కొంత ఫుడ్ పెట్టాలా? ఎక్కువ పని యాడవుతది గదా!" ఇంగానే 15 రోజులు వెయిట్ చేస్తాడు. "బాబోయ్! నా వల్ల కాదు. ఇంకా మీరు తీసుకెళ్ళిపోండి" అని చెప్పడానికి రెడీ అవుతాడు. పిల్లల్ని కూడా తీసుకెళ్తాడు. "ఏరా మీ నాన్న ఎట్లున్నాడు?" అంటే, "బాబోయ్! మా నాన్నకి ఏదో అయిపోయిందండి బాబు. మా నాన్న పిచ్చోడయిపోతాడు. అసలు మా నాన్న ఎంత కోపిష్టి. అస్సలు నచ్చట్లేదు మాకు మా నాన్న" అని ఈ సన్యాసితో చెప్పుకుంటారు. వాళ్ళ బాధ ఆ పిల్లలు. అతనేమో నిద్ర లేదు, ఏమీ లేదు. అసలు నా వల్ల కావట్లేదు. ఒక్క డ్రెస్సు కుట్టలేదు. నేను పిల్లలకి ఏం భోజనం పెడతానో తెలీదు. ఆ జంతువులకి కూడా భోజనం పెట్టాలి. ఇంక నా వల్ల కాదు అని అనంగానే, అయ్యయ్యో! ఇంత కష్టమైపోయిందా? సరే ఒక పని చేద్దాం. నేనిప్పుడు 3 జంతువులు తీసుకెళ్ళలేను గానీ, నువ్వు ఫస్ట్ ఒక జంతువుని తీసుకెళ్తాను అని చెప్పి ఆ గాడిదని తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకోటి తీసుకెళ్తాను అంటాడు. సరే ఎళ్తాడు. ఇప్పుడేంటి ఒక యానిమల్ తగ్గింది. అంటే కొంచెం ప్రెషర్ తగ్గింది ఇంట్లో. స్ ఇప్పుడు కొంచెం బెటర్ అయింది. 15 రోజుల తర్వాత మళ్ళీ ఎళ్తాడు. వెళ్లి అంటాడు, "ఏమైంది నాయనా ఎట్లా ఉంది?" అంటే, "కొంచెం నయమండి బాబు ఇప్పుడు. అది తీసుకెళ్ళిపోయారు గదా! దీన్ని కూడా తీసుకెళ్ళిపోండి" అని ఆ మేకను గూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేయంగానే మళ్ళీ 15 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ వస్తాడు. ఏమైందంటే, "అబ్బా! చాలా బెటర్ అండి బాబు. ఉన్నది నా దగ్గర కోడొక్కటే. మా పిల్లలు ఆడుకుంటున్నారు కోడితోటి. ఇంక సరిపోయిందని." పిల్లల్ని అడుగుతారు, "ఎట్లా ఉండంటే" "మా నాన్న కొంచెం బెటర్ అండి. ముందంత ఇది లేదు. ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటున్నాడు. కొంచెం బెటర్ అయ్యాడు" అని పిల్లలు చెప్తారు. ఇక లాస్ట్ ఇంకో 15 రోజులు ఉండంగానే ఆ కోడిని కూడా తీసుకెళ్ళిపోమని ఇది తీసేసుకుంటాడనమాట. ఎవరు? మన సన్యాసి తీసేసుకుంటాడు. తీసేసుకోంగానే ఇప్పుడేమైంది? ఎవరూ లేరు. మళ్ళీ ఇప్పుడు పిల్లలు, భర్త, భార్య. ఆవిడకేమో పని తగ్గింది. ఎందుకంటే ఆ 3 జంతువుల్ని చూసింది గదా! పని తగ్గింది. పిల్లలేమో వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు మామూలుగా ఆడుకునే ఆటలు ఆడుకుంటున్నారు. ఇతనేంటి ఆయన టైలరింగ్ పని మామూలుగా మంచిగా చేసుకుంటున్నాడు. అంతా హ్యాపీగా ఉంది. సుఖంగా ఉంది. ఆమె వండి పెడుతుంది. వీళ్ళు తింటున్నారు. ఎంజాయ్ చేసుకుంటున్నారు. అంతా బావుంది. పర్ఫెక్ట్‌గా ఉంది. 15 రోజుల తర్వాత అందరూ కలిసి గుడికెళ్తారు. అడుగుతాడనమాట ఆయన. ఏమయ్య ఎలా ఉందంటే, "అమ్మా!
చాలా హాయిగా ఉందండి. అసలు ఇంత మంచి లైఫ్‌ని వదిలేసుకున్నా నేను అని అనుకుంటాడు. అప్పుడు పూజారి అంటాడు, "నువ్వు ఫస్టొచ్చినప్పుడు గుర్తుందా? ఇదే సిట్యుయేషన్‌లో నువ్వు ఫస్టొచ్చావు. కాకపోతే అప్పుడేంటి దాని వాల్యూ నీకు తెలియలేదు. అంటే అప్పుడు నీకు ఇలానే ఒక భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇలానే అరుస్తూ ఉన్నారు. ఇలా గోల చేస్తున్నారు. అప్పుడేమో నీకది పెద్ద ప్రాబ్లమ్‌లాగా అనిపిచ్చింది. ఇప్పుడేంటి? ఇప్పుడేంటి? నీకు ఆ జంతువుల్ని చూసావు గాబట్టి, అవుంటే ఎంత ప్రాబ్లమ్ అవుతుందో తెలుసు కాబట్టి, ఆ జంతువులు వెళ్ళిపోయిన తర్వాత నీకు నీ రియల్ లైఫ్, నీ యాక్చువల్ లైఫ్ విలువ నీకు తెలిసింది. అంటే ఎంత మంచి లైఫ్‌ని వదిలేసుకున్నావు, దాని మీద కంప్లెయింట్ చేసుకున్నావు. ఆ ఒక్క లైఫ్‌ని ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఫీల్ అయిపోయావు, బాధపడిపోయావు. అవన్నీ చేసుకున్నావు గదా! ఇప్పుడు నీకు తెలుస్తుంది నీ లైఫ్ విలువ. కదా! అని అడుగుతాడు. అవునండి. మీరు చెప్పింది కరెక్టే. నేను ఫస్టొచ్చింది గూడా ఈ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడే వచ్చా. కానీ అప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను వేరు అని అంటాడు. అని గమనిస్తాడు. సరే. ఈయన పెద్దతను గమనిచ్చాడు. పిల్లలేమని గమనిచ్చాడు. పిల్లల దగ్గర తీసుకెళ్ళి అడుగుతాడు. "ఏవయ్య మీ నాన్న మారాడంట." "అయ్యో! చాలా మారాడండి. మా నాన్న ఇప్పుడు మేమెంత అల్లరి చేస్తున్నా ఏమనట్లేదండి. మేము ఆడుకుంటున్నాం. ఆయన ఆడుకుంటున్నాడు. ఆయన పని ఆయన జే ఆయన ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. మా పని మేము చేసుకుంటున్నాం. మా అమ్మ వండి పెడుతుంది. మేము తింటున్నాం. ఉన్న టైంలో మా అమ్మకి సహాయం చేస్తున్నాం." అన్నీ చెప్తారు. చూసారా మరి ముందేమో ఇదే నాన్న కదా! మరి అప్పుడు మీరేమో అరుస్తున్నారన్నారు. ఇప్పుడు అరవట్లేదంటున్నారేంటి అంటే, అవునండి కరెక్టే మేమప్పుడు గుర్తుంచుకోలేదు అంటే, అప్పుడు గురువుగారు ఆ పిల్లలకి చెప్తారనమాట. చూడండి మీకు తెలియలేదు మీ నాన్న మీ మీకు భోజనం పెట్టే బాధ్యత మీ నాన్నది. మీరు బాగా అల్లరి చేస్తున్నారనుకో, మీ నాన్న పని చేసుకోలేకపోతే భోజనం పెట్టలేరు. ఆ స్ట్రెస్సు అవన్నీ ఉంటాయి గదా! అంటే ఆ బాధ, క్షోభ అవన్నీ మీ మీద తీస్తాడు. అందుకనే ఒక్కోసారి వాళ్ళేమైనా అన్నా కూడా మీరు పట్టించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకెన్నో పనులుంటాయి చేయాల్సిన పనులు. మీకు టేబుల్ మీదకి ఒక ప్లేట్‌లో అన్నం, కూర అన్నీ వస్తున్నాయంటే దానికి ఏంటి రీజను? మన అమ్మ, నాన్న. చిన్నప్పుడైతే. పెద్దయితే మనం చేసుకోవాల్సిన పనులు. అలానే పెద్దవాళ్ళకి చెప్పేదేంటంటే ఈ కథలో, పిల్లల వల్లనే మనకు సుఖముంటది. వాళ్ళ కోసమే మనం జీవిస్తున్నాము. వాళ్ళ వల్లే మనకెంతో ఆనందం తీసుకొస్తారు వాళ్ళు. ఒక్కోసారి ఏంటంటే, ఆ తెచ్చిన ఆనందం కన్నా స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటాం మనం తల్లిదండ్రుల్లాగా. నేను ఒక తల్లినే. నేను అలానే అరుస్తూ ఉంటాను ఇంట్లో ఒక్కోసారి. బాగా అరుస్తూ ఉంటాను. తర్వాత బాధపడతాను. అయ్యో! ఎందుకు అరిచాను అని. అది అందరం చేసే పనే అది. అది తప్పు, రైటు అనడానికి లేదు. కాకపోతే మనం ఒక్కసారి ఎప్పుడైనా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఒక 10 నిమిషాలు టైం తీసుకొని గుర్తుంచుకోండి ఈ కథని. మనము ఎన్నో కష్టాలు మనము చూడలేదు. అంటే ఇంకా అలాంటి స్థితికి వెళ్తే అంటే ఇంకో 3 జంతువులు ఇంట్లో వచ్చినప్పుడు అతను ఎలా ఫీల్ అయ్యాడో, ఆ జంతువుల్ని కష్టాలుగా భావించండి. అలా కష్టాలొచ్చినప్పుడు మన పిల్లల్ని మనం ఎంజాయ్ చేయలేము. అన్నీ బాగున్నప్పుడే మనం పిల్లల్ని పర్ఫెక్ట్‌గా ఎంజాయ్ జేసుకోవాలి. అంటే వాళ్ళున్నప్పుడే వాళ్ళతో పాటు మంచిగా టైం గడిపి అన్నీ జేసుకోవాలి. పెద్దయిన తర్వాత వాళ్ళుండరు. మనమేమి చేయలేం. సో, అందుకని ఈ కథలో లాగానే మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మనమున్న సిట్యుయేషన్ ఎలాంటిదైనా కూడా అద్భుతమైన సిట్యుయేషన్ అది. అద్భుతమైన పరిస్థితులవి. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి బాగా. సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఆ టైంని వేస్ట్ చేసుకోవద్దు. మన పిల్లలతో ఉన్న టైంని, మన ఫ్యామిలీతో ఉన్న టైంని, మన భర్తతో, భార్యతో, మన చుట్టాలతో ఎవరైతే ఏ ఫ్యామిలీ అయితే ఉందో మంచి లైఫ్ మనది. చక్కగా అన్ని పనులు చేసుకోగలుగుతున్నాము, పడుకుంటున్నాము, టీవీ చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం, పెళ్ళిళ్ళకెళ్తున్నాం. ఇంతకన్నా ఏం కావాలి? చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం. అన్నీ ఉన్నాయి కావాల్సినంత. సరే కొన్ని పరిస్థితులొచ్చాయి. ఆ కోడిలాగా, ఆ మేకలాగా, ఆ గాడిదలాగా కొన్ని పరిస్థితులొచ్చాయి. పోతాయి మళ్ళీ. పరిస్థితులు వస్తాయి, పోతాయి. మనం తెచ్చుకున్న వాళ్ళని అంటే ఈ జీవితం కోసం మన కోసం వచ్చిన మన భార్య, పిల్లలు వీళ్ళందరితో మనం ఉన్న మంచి జీవితాన్ని ఎప్పుడూ గుర్తుంచుకొని చక్కగా ఆనందంగా గడపాలి. కృతజ్ఞతా భావంతో ఉండాలి. అన్నిటికంటే ముఖ్యం. ఎప్పుడైతే మనం కృతజ్ఞతా భావంతో ఉంటామో అప్పుడు మనకి వేరే ప్రాబ్లమ్స్‌లాగా కనిపించవు. అవి వచ్చినా కూడా పోతాయి. పరిస్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం కృతజ్ఞతా భావంతో ఉంటున్నాం. అది మాస్టర్స్ ఈరోజు కథ. ఇక అందరూ కథ విన్నారు కాబట్టి ధ్యానం స్టార్ట్ చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు
కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి.
మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే, ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్క నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో, దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి.
ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత
తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఇంకా, ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు.
ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.